భగవంతుడి మీద విశ్వాసం అనే దాని గురించి మెహర్ బాబా ఒక కథను మనకు తెలియజేశారు. ఒక పెద్ద కొండ శిఖరం అంచున ఓ పెద్ద మనిషి నడుచుకుంటూ వెళ్తున్నాడు. చూసుకోకుండా అక్కడ ఉన్న గులకరాళ్ల మీద కాలు వేసి జారిపడ్డాడు. అక్కడే ఆ కొండ కొమ్మ అంచున ఓ చెట్టు పెరుగుతోంది. జారుతూ ఉన్న పెద్ద మనిషి చేతికి ఆ చెట్టు కొమ్మ ఒకటి తగిలింది. ఆ కొమ్మను గట్టిగా పట్టుకున్నాడు. సరే, ఆ పెద్ద మనిషికి కొండ కొమ్ము అంచున పెరుగుతున్న చెట్టు కొమ్మ దొరకడం, అతడు దాని గట్టిగా పట్టుకోవడం అదృష్టవశాత్తు జరిగింది. అప్పుడు అతడికి ప్రాణభయం పట్టుకుంది. చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకుని వేళ్లాడుతూ అతడు సహాయం కోసం గట్టిగా అరిచాడు. ఎవరైనా ఉన్నారా? పైన కొండ మీద ఎవరైనా ఉన్నారా? నన్ను రక్షించేవారు అంటూ గట్టిగట్టిగా అరిచాడు. అతడు భయంతో వణికిపోతూ సహాయం కోసం అర్థిస్తూ ఉండగా కొండపైన మేఘం ఊరివిందా అన్నట్లుగా అక్కడి నుండి ఒక కంఠధ్వని వినవచ్చింది. ఆ కంఠధ్వని అతడితో ఇలా అంది: నేను భగవంతుణ్ణి. నీకు నా మీద విశ్వాసం ఉండి నేను చెప్పినట్లు చేస్తే నేను నీకు సహాయం చేస్తాను అంది ఆ కంఠధ్వని. ఆ పెద్ద మనిషి ఆ క్షణమే బదులు చెప్పాడు. సరే సరే, నీవు చెప్పినట్లే చేస్తాను. ముందు నన్ను రక్షించు, నా చెయ్యి పట్టు తప్పుతోంది అన్నాడు అతను. అప్పుడు ఆ కంఠధ్వని అంది, అలాగైతే పట్టుకున్న కొమ్మను వదిలిపెట్టు, నీ ప్రాణాన్ని రక్షించే పూచి నాది అంది ఆ కంఠధ్వని. అప్పుడక్కడ అంతటా గంభీరమైన నిశ్శబ్దం ఆవరించింది. చాలాసేపటిదాకా ఆ పెద్ద మనిషి నుండి సమాధానం రాలేదు. అలా కొంత సమయం గడిచాక ఆ పెద్ద మనిషి మళ్ళీ పెద్దగా కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. ఇంకా వేరే ఎవరైనా ఉన్నారా పైన అంటూ అరిచాడు. బాబా ఈ కథ ముగించి ఇలా అన్నారు: మానవుల మీద ఎంతో దయతో, ప్రేమతో భగవంతుడు మానవ రూపం ధరించి మీ మధ్యకు వస్తాడు. మాయ నుండి మిమ్మల్ని విడిపించి రక్షించడానికి ఆయన మానవ రూపధారి అయి వస్తాడు. మీరు చేయవలసిందల్లా ఆయన్ని సంపూర్ణంగా విశ్వసించడం. మీరు గట్టిగా పట్టుకుని వేళ్లాడుతున్న మాయను వదిలించుకోవడం. ఆ పెద్ద మనిషి ఎలా చెట్టు కొమ్మను పట్టుకుని విడవలేకుండా ఉన్నాడో మీరు కూడా మాయను పట్టుకుని విడవకుండా వేళ్లాడుతున్నారు అన్నారు.